వైజాగ్ సిటీలో వచ్చిన 13,30,000 రూపాయల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుందండి. చాలా మంది అయితే అడిగిన ప్రాపర్టీ ఇది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వైజాగ్లో వచ్చిన ఆప్షన్ ప్రాపర్టీ 13,30,000 రూపాయలకి వైజాగ్ సిటీలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ఈ నెల 29వ తారీఖున ఆప్షన్కి రావడం అయితే జరిగింది. చూడొచ్చండి, చాలా విశాలమైన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి 13,30,000 రూపాయలకి ఆప్షన్లో వేలానికి అయితే రావడం జరిగింది. ఏరియా వచ్చేసేసరికి విశాఖపట్నం వేపగుంట ఏరియాలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి వేలానికి అయితే రావడం జరిగింది ఈ నెల 29వ తారీఖున అనమాట. 13,30,000 రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే ఉంటుంది. డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ మనకు వచ్చేసేసరికి ఒక వాష్రూమ్ వచ్చేసరికి లోపల వైపు అయితే వస్తుంది, ఇంకొక వాష్రూమ్ వచ్చేసరికి బయట వైపు అయితే ఇచ్చారు. ఎవరైతే ఒక విశాలమైన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్ విశాఖపట్నంలో చూస్తున్నారో ఆప్షన్లో లో బడ్జెట్లో, అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి. కేవలం 13,30,000కే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ నెల 29వ తారీఖున మనకి వేలానికి అయితే రావడం జరిగింది. రేపైతే ఇన్స్పెక్షన్ అయితే చూపిస్తున్నారండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో మనకు ఒక 2 అవర్స్ ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది. ఈ ఇన్స్పెక్షన్లో మీరు విజిట్ చేయాలి అనుకుంటే ఈ ప్రాపర్టీని ఈ టైంలో అయితే విజిటింగ్ అయితే చేయండి. తర్వాత అయితే ఇన్స్పెక్షన్ అయితే ఉండదు. డైరెక్ట్ ఆప్షన్ 29వ తారీఖు, మనం 27వ తారీఖు లోపు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనం డీడీ తీయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఈఎండి సబ్మిషన్ డేట్ 27 అనమాట. ఎవరైతే ఒక లో కాస్ట్ బడ్జెట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వైజాగ్ సిటీలో చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి. తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు మీకు అందజేస్తారు. అట్లాగే ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేస్తారండి. బెస్ట్ ప్రాపర్టీ అండి. ఈ ఆపర్చునిటీ మన వ్యూయర్స్ వినియోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.